Hi friends, my name is Sheena. I want to share my activities and memories. Today topic is about swimming story. నేను 5 o'clockకి వేకప్ అయ్యేదాన్ని. మా బ్రదర్ని చూసి నేనైతే స్విమ్మింగ్ చేసేదాన్ని. ఫస్ట్ స్టెప్ ఈజ్ నేను వేకప్ అయ్యేటప్పటికి బాగా లేజీగా ఉంటుంది. నేను తర్వాత అలా స్విమ్మింగ్లోకి వెళ్ళడానికి అలా అలవాటు అయిపోయింది. మా బ్రదర్ని చూసి నేను కూడా చేసాను. ఇట్స్ సో సిల్లీ. వేకప్ అయిన తర్వాత బ్రష్ చేసేసి మిల్క్ తాకేసి ఈ డ్రెస్ వేసుకుంటాను నేను. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ వెళ్తా. ఫస్ట్ నేనైతే షవర్ తర్వాత నేనైతే స్విమ్మింగ్ పూల్ దిగేదాన్ని. ఫస్ట్ నేను డిప్పింగ్ నేర్చుకునేదాన్ని. రింగ్ పెట్టుకునేదాన్ని. ఫస్ట్ ఆ రింగ్తో చేసేదాన్ని, భయపడేదాన్ని. దాని తర్వాత హ్యాండ్ కప్స్ పెట్టుకునేదాన్ని. అది రాలేదని చెప్పి ఫస్ట్ మాస్టర్ నాకైతే డిప్పింగ్ నేర్పించారు. డిప్పింగ్ నేర్పించేటప్పుడు నా ఐస్ అయితే ఎఫెక్ట్ అయితే నేనైతే స్పెక్టాకల్స్ పెట్టుకున్నా. కొన్ని రోజుల తర్వాత అలాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ అయితే నాకు లెగ్స్ కొట్టకుండా ఫ్లోటింగ్ చెప్పారు. దాని తర్వాత లెగ్స్ కొట్టడం చెప్పారు. దాని తర్వాత అయితే నాకు మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఫ్లోటింగ్ మొత్తం చెప్పేశారు. దాని తర్వాత స్టెప్స్ అన్నీ చెప్తూనే ఉన్నారు అలాగా. నెక్స్ట్ బ్యాక్ స్విమ్ చేసి చూపించారు. దాని తర్వాత నాకైతే లాస్ట్ బ్యాక్ స్విమ్ చెప్పారు. బ్యాక్ స్విమ్ తర్వాత ఫ్రీ స్టైల్ చెప్పారు. అలా చెప్పారు. దాని తర్వాత లాస్ట్ని ఒక స్టెప్ చెప్పారు, చాలా బాగున్నది, డబుల్ లెగ్. దాని తర్వాత అయితే నెంబర్స్ వేయాలి. మనమైతే అక్కడ ఫ్రీ స్టైల్, బ్యాక్ స్విమ్ ఆ రెండు స్విమ్స్తో మనమైతే నెంబర్స్ గీయాలి. 3 or 2. నేనైతే 8 గీసా. నేనైతే ఇంకా 3, 2, 1 గీసా చాలు. నాకైతే బ్యాక్ స్విమ్ నచ్చింది. నా బ్యాక్ స్విమ్ అనేది నా ఫేవరెట్ స్విమ్మింగ్. అండ్ నాకైతే సెకండ్ అయితే డబల్ లెగ్ నచ్చింది, అది నా ఫేవరెట్. నెక్స్ట్ అయితే ఫ్రీ స్టైల్ నచ్చింది. దాని తర్వాత అయితే ఫ్రంట్ స్విమ్ నచ్చింది. దాని తర్వాత అయితే ప్యాడ్తో ఫ్లోటింగ్ నచ్చింది, అదైతే నా ఫేవరెట్. ప్యాడ్ పట్టుకొని మాస్టర్ చేసేవారు ఇలా బ్యాక్ స్విమ్ ప్యాడ్ పట్టుకొని, అండ్ కూడా నా ఫేవరెట్. ఫస్ట్ అయితే నేనైతే 1 minute చేసేదాన్ని. దాని తర్వాత 8 minutes చేసేదాన్ని. దాని తర్వాత 10 minutes, 30 secondsలో నేను ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళిపోయేదాన్ని. దాని తర్వాత అయితే నేను 40 secondsలో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళేదాన్ని. ఫస్ట్ అయితే నేనైతే భయపడ్డా. దాని తర్వాత మాస్టర్ ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత నుంచి కొంచెం నేను చేసేదాన్ని. దాని తర్వాత అలా వచ్చేసింది. ఇప్పటికీ నాకు రాని స్టెప్స్ ఇంకేం లేవు. నేనైతే అండర్ వాటర్ నేర్చుకుంటున్నా, పిల్టిమగ్ నేర్చుకున్నా, రివర్స్ పిల్టిమగ్స్, అవన్నీ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. నాకు కాంపిటీషన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్నది. దాంట్లో నేనైతే ఫ్రీ స్టైల్ స్విమ్ చేస్తాను. నేనైతే ఫస్ట్ రావాలనుకుంటున్నాను. నేనైతే కొట్టాలనుకుంటున్నాను. నా గోల్డ్ కప్ కొడదామనుకుంటున్నాను. ఒక్కసారి ఏం వచ్చింది, నేనైతే ఫన్నీగా చేసేదాన్ని. మా బ్రదర్ కూడా ఫన్నీగా చేసేవారు. నాకు అలా అయితే నచ్చింది. ఇంకా చాలా బాగున్నది. అది రెయిన్ ఉన్నా కానీ ఆపకుండా చేసాము. అది చాలా ఫన్నీగా సిల్లీగా ఉన్నది. చాలా నచ్చింది నాకు. పిల్లలు ఎవరు స్విమ్మింగ్ పూల్లో ట్రైనర్ లేకుండా దిగకూడదు. ఎవరైనా పేరెంట్స్ వస్తేనే దిగొచ్చు. వాళ్ళతో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, వేసుకోవచ్చు. స్విమ్మింగ్ రాని వాళ్ళు ఏదైనా రింగ్, హ్యాండ్ కప్స్ లేకపోతే ప్యాడ్ కానీ పట్టుకొని వేసుకోవచ్చు. ఏదైనా అవి వేసుకోకుండా కానీ దిగొద్దు.
స్విమ్మింగ్ స్టోరీ ఇప్పుడు బాగున్నది కదా. నెక్స్ట్ వీడియోలో నేనైతే నా మార్షల్ ఆర్ట్స్ వీడియో నేనైతే షేర్ చేసుకుంటాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.